హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కేసరి ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం స్టవ్ పైన బాండి పెట్టి స్టవ్ వెలిగించుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నేను హాఫ్ గ్లాస్ నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కాక జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పుని బాగా కలుపుతూ వేయించాలి. లో ఫ్లేమ్లోనే పెట్టండి, లేదంటే జీడిపప్పు మాడిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించండి. ఆల్మోస్ట్ చూడండి, జీడిపప్పు వేగిపోయింది. గోల్డెన్ బ్రౌన్ షేడ్ కనిపిస్తుంది కదండి, ఈ షేడ్ వచ్చేంత వరకు వేపండి. దీనిలో ఒక గ్లాస్ రవ్వ యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే వేపాలండి. ఎందుకంటే మంట పెద్దగా ఉంటే రవ్వ మాడిపోతుంది, వేగదన్నమాట. కొంచెం కలుపుతూనే వేయించండి. ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపాలి. చూడండి, రవ్వ వేగిపోయిందన్నమాట. వేగేటప్పుడు మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు దీంట్లోని మనము ఒక 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కాబట్టి దీనికి 4 గ్లాసుల వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. వేడి నీళ్ళే ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, వేడి నీళ్ళు వేయటం వల్ల రవ్వ ఎక్కడ ఉండలు కట్టదన్నమాట. చూడండి, మనం కలుపుతూ ఉన్నప్పుడు ఎక్కడ ఉండలు కనిపించలేదు మనకి. కాబట్టి వేడి నీళ్ళు యాడ్ చేసుకున్నాను. వేడి నీళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల ఇబ్బంది ఏం రాదు, టేస్ట్ ఏం మారదు. కాబట్టి వేడి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో కలుపుతూ దగ్గరికి మనం ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికిపోతే రవ్వ ఉడికిపోయినట్లే. చూడండి, రవ్వ ఉడికిపోయింది. ఇందులో మనం ఒక స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న స్పూన్ తీసుకుంటున్నాను. కొంచెం మీరు ఎక్కువ తినాలనుకుంటే, ఫ్లేవర్ బాగా కావాలనుకుంటే మీ ఇష్టం అండి, యాడ్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో 1.5 గ్లాస్ పంచదార యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ పంచదార యాడ్ చేసుకుంటున్నాను. పంచదార వేశాక మనకి కొంచెం బాగా పలచబడిపోతుంది. ఇది బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉడికించాలన్నమాట, లేదంటే బాగా దగ్గరగా అతుక్కుపోతుంది అన్నమాట బాండీకి. చూడండి, లిక్విడ్ లాగా అయిపోయింది కదా. ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలండి. ఇందాక మిగిల్చిన నెయ్యి, హాఫ్ గ్లాస్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు సరిపోదు అనుకుంటే మీ ఇష్టం. నెయ్యి ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ యాడ్ చేసుకున్నానండి. సో బాగా కలుపుతూ ఒక్క 2-3 సెకండ్స్ ఉంచండి, సరిపోతుంది. ఇంకా దించేసుకోవచ్చండి. మన కేసరి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా కేసరి. స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.